ఈ విధముగా మరి దైవజనులు పరిచర్య చేస్తున్నటువంటి స్థానిక పాస్టర్ గారు చైతన్య గారి ద్వారా మీ మధ్యకు రావటానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మంచి దేవుడు. ఇది దేవుని యొక్క అనాది కాల ప్రణాళిక, దేవుని సంకల్పము. ఎప్పుడు ఏది జరగాలో దేవుడు ఆయన చిత్తములో ముందుగానే నిర్ణయించి, ఆయన నిర్ణయించిన ప్రకారము సమస్తాన్ని చేసే దేవుడు మన యేసయ్య. మనము ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో కొనసాగుతున్నప్పుడు మనకి మేలు చేసి మనకు కావలసినటువంటి దానిని దేవుడు మనకు అనుగ్రహించి మనలను ఆయన తృప్తిపరుస్తాడు. ఆ మంచి దేవుని సన్నిధిలో మనమున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి యేసుప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ బిడ్డల మధ్య నిలబడి ఉన్నాను. మీ వైపు చూస్తున్నాను. తండ్రి, నీ బిడ్డలకు ఏం కావాలో మీకు తెలుసు. నీ బిడ్డలకు ఏది అక్కరగా ఉన్నదో నీకు తెలుసు. సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడువు నీవు. అయ్యా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈ స్థలానికి. ఈరోజు మీ తట్టు చూస్తున్నాను. ఇక్కడి నుండి మేము వెళ్ళటానికి ముందు మమ్మల్ని తృప్తిపరచండి. మిమ్మల్ని మేము కలుసుకోవాలని ఆశపడుతున్నాము. మీ ప్రత్యక్షతను అనుభవించాలని కోరుకుంటున్నాను. మీ చిత్తమంతా బయలుపరచండి. మీ హృదయంలో ఉన్నదంతా వెల్లడి చేయండి. ఏం కావాలో, ఏది అవసరమో చెప్పండి. అయ్యా, ఈరోజు ఉన్నతమైన మీ కార్యాన్ని మా జీవితాల్లో జరిగించి మహిమ మీరు పొందుకోమని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. యవ్వన కాలము చాలా శ్రేష్టమైనది. జీవితము పెద్దవారు ఈ జీవిత దినాలని 4 భాగాలు చేశారు. 1 బాల్యము, 2 యవ్వనము, 3 వివాహము, 4 వృద్ధాప్యము. ఈ 4 దశలు, బాల్యము, యవ్వనము, వివాహము లేక వివాహ జీవితము, వృద్ధాప్యము, ప్రతి ఒక్కరూ ఈ 4 దశల్లో గుండా వెళ్ళాల్సిందే. మనిషి జీవిత కాలము, ఆయుష్కాలము ఎంతో, భవిష్యత్తు అంతటినీ ప్రభావితం చేసేది యవ్వనమే. నీ యవ్వన కాలంలో, నీ యవ్వన వయసులో నీవు జీవించిన జీవితాన్ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కేవలము నీ యవ్వన దినాల్లో నువ్వు చేసే పనులను బట్టి, నీ యవ్వన దినాల్లో నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి రాబోయే కాలము, అది వివాహ జీవితము కానీ, కుటుంబము కానీ, వృద్ధాప్యము కానీ, రాబోయే దినాల్లో భవిష్యత్తు అంతా కూడా కేవలము ఈ స్టేజ్ మీదే ఆధారపడి ఉంది. నీవు భవిష్యత్తుని
సంతోషమయంగా చేసుకోవచ్చు, భవిష్యత్తుని దుఃఖకరంగా మార్చుకోవచ్చు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి మధ్యకు వచ్చేపు నేను అతనితో వాక్యం మాట్లాడాను. అతనితో వాక్యం మాట్లాడుతూ దేవుని సన్నిధికి రమ్మని చెప్పాను. కొద్దిసేపు వాక్యం విన్నాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అంటే అతను చెప్పాడు, పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నాను అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను అన్నాను, అదేంటి పంచాయతీ సెక్రటరీ ఏంటి నువ్వు అన్నా. నవ్వాడు. నేను మళ్ళీ అడిగాను, నువ్వేంటి పంచాయతీ సెక్రటరీగా చేయటం ఏంటి? అతను 10th క్లాస్లో స్కూల్ సెకండు, ఇంటర్మీడియట్లో కాలేజీ టాపరు, డిగ్రీలో కాలేజీ టాపరు. అతను చదువుకున్నటువంటి ఆ చదువుకి, అతనికి వచ్చినటువంటి ర్యాంకులకి, అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్కి పంచాయతీ సెక్రటరీ చాలా చిన్న పోస్టు. ఏమైందని అడిగాను. అతను చెప్పాడు, డిగ్రీ తర్వాత కొన్ని అలవాట్లకి నేను లోనైపోయాను. అలవాట్లు నా జీవితంలోనికి వచ్చిన కారణాన్ని బట్టి నేను చదువు మీద దృష్టి పెట్టలేకపోయాను, నేను చదువుకోలేకపోయాను. 10th క్లాసులో నేను ఎలా చదివానో, ఇంటర్మీడియట్లో నేను ఎలా చదివానో, డిగ్రీలో నేను ఎలా చదివానో, ఆ తర్వాత నేను అలా చదువుకోలేకపోయాను. అందుకని చెప్పి నాకున్న నేను తీసుకున్న నిర్ణయాలు, నా జీవితాన్ని బట్టి ఈ చిన్న పోస్టుతో నేను సంతృప్తి పడాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పుడు ఆ కాలంలోనే మేము అనుకునేవాళ్ళం, మొత్తానికి వీడు ఇండియాలోనే నిజంగా అనుకునే ఒక మంచి టాప్ పొజిషన్లో ఉంటాడు అని అనుకునేవాళ్ళం. అంత నాలెడ్జ్, అంత తెలివి, అంత జ్ఞానము. మరి ఏమైందిరా? ఏం జరిగింది? యవ్వన జీవితంలో తను చేసినటువంటి పని, తను తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో ఒక మాదిరి ఉద్యోగంలో స్థిరపడాల్సి వచ్చింది. చెప్పాడు, అడ్జస్ట్ అవుతున్నాను అన్నాడు. అడ్జస్ట్ అయిపోవాల్సిందేనా? అయిపోవాల్సిందే. ఎందుకు? నీ యవ్వన జీవితంలో సరైన జీవితం నువ్వు జీవించకపోతే, నీ యవ్వన కాలంలో సరైన నిర్ణయాలు నువ్వు తీసుకోకపోతే, నీ యవ్వన వయసులో సరైన మార్గంలో నువ్వు వెళ్ళకపోతే, సరైన వేలో నువ్వు వెళ్ళకపోతే, నీ జీవితంలో భవిష్యత్తుని నువ్వు అంధకారంగా మార్చుకుంటావు. భవిష్యత్తు నీ జీవితంలో దుఃఖకరంగా మారిపోయింది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ వయసులో నువ్వు కరెక్ట్గా ఉండగలిగితే, ఈ వయసులో నువ్వు మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే దేవునికి మహిమ. నీ భవిష్యత్తు నువ్వు చనిపోయే వరకు నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు చనిపోయే వరకు నీ జీవితము వెలుగుమయముగా మార్చబడింది. ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకుంటున్నాడు. బ్రష్ చేసుకొని బ్రష్ తోముతూ ఉంటే ఆ బ్రష్ ఈ బొగ్గుల నుండి బయటకు వచ్చింది. లోపల బ్రష్ పెట్టాడు. ఆ బ్రష్ ఈ బొగ్గుల నుంచి బయటకు వచ్చేసింది. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే నోటి క్యాన్సర్ అని చెప్పారు. ఏమైందిరానంటే, ఆ వయసులో, ఈ టీనేజ్ వయసులో చేయకూడనటువంటి పనులు చేసి, తినకూడనటువంటి వాటిని తిని, పెద్దవాళ్ళు చెప్పినా అది మంచిది కాదురా, అది చేయకూడదు, అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు, అది నీకు క్షేమం కాదు, అది చెయ్యొద్దు, ఆ పని చెయ్యొద్దు అని చెప్పినా, చేయకూడనటువంటి పనులు, తినకూడనటువంటి వాటిని తిని ఈ భాగాన్ని పాడు చేసుకున్నాడు. ఈ భాగమంతా కట్ చేసేసారు. నోటి భాగములో ఈ భాగమంతా తీసేసేసారు. నాలుగు కూడా కొంత భాగాన్ని తీశారు. మాట్లాడలేడు, చక్కగా నవ్వలేడు. జీవితకాలం అంతా కూడా ఇప్పుడు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? టీనేజ్ వయసులో, యవ్వన వయసులో సరైన జీవితాన్ని జీవించాల, సరైన నిర్ణయాలు తీసుకోలేదు.
నువ్వు కరెక్ట్ నిర్ణయాలు తీసుకో, మంచి నిర్ణయాలు తీసుకో, మంచి జీవితాన్ని జీవించు. నీ దినాలు నువ్వు చనిపోయే వరకు నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతే, నువ్వు సరైన జీవితాన్ని జీవించలేకపోతే, నువ్వు కరెక్ట్ వేలో వెళ్ళలేకపోతే భవిష్యత్తులో నువ్వు చనిపోయే వరకు నువ్వు బాధపడతావు. నువ్వు అడ్జస్ట్ అయిపోవాల్సిందే, ఉన్నదాన్ని బట్టి తృప్తి పడాల్సిందే. కారణం ఏంటో తెలుసా? ఇది అంత ప్రమాదకరమైంది, అంత ప్రయోజనకరమైంది ఈ వయసు. హల్లెలూయా. ఒక మంచి సైంటిస్టు ఈ యవ్వన వయసుని వెన్నుపూసతో పోల్చాడు. వెన్నెముకతో పోల్చాడు. ఈ బాడీ అంతటిని, ఇంత పెద్ద బాడీ, ఉదాహరణకు నేను 5 అడుగులు 5 అంగుళాలు 5 అడుగులు 6 అంగుళాలు ఉన్నాను అనుకోండి. నేను ఇంత స్ట్రైట్గా నిలబడటానికి నన్ను నిలబెట్టింది ఏంటో తెలుసా? నా వెన్నెముక, ఈ వెనకటి భాగం, వెనకుండేటువంటి వెన్నెముక. నాకు చేతులున్నాయి, నాకు పాదాలున్నాయి, నాకు ఈ దేహం యొక్క ఆకృతి ఉంది, నేను మాట్లాడుతున్నాను, లేదా నేను పని చేసుకోగలుగుతాను. ఇవన్నీ ఉన్నా, అవయవాలన్నీ ఉన్నా, అన్నీ ఉన్నా, వెన్నెముక లేకపోతే, దేహంలో వెనుక భాగము సరిగా లేకపోతే, ఈ వెనుక భాగము సరైనదిగా ఉండకపోతే, ఒకవేళ దెబ్బతింటే ఇన్ని అవయవాలు ఉన్నా కానీ అన్ని నిష్ప్రయోజనమే. దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు చనిపోయే వారికి నిన్ను చక్కగా నిలబెట్టి సంతోషంగా ఉంచగలిగేదంటే తెలుసా? నీ యవ్వన వయసే. ఈ యవ్వన వయసులో నీవు సరిగా ఉండగలిగితే, మంచిగా జీవించగలిగితే దేవునికి మహిమ. నీ చనిపోయే వారికి నీ జీవితము ఆనందమయముగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండు. ప్రపంచాన్ని పరిపాలన చేసినటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి, ప్రపంచాన్ని శాసించినటువంటి కొన్ని దేశాలు. వాటిలో ఒకటి బబులోను. ఇంచుమించు చాలా దేశాల్లో బబులోను యొక్క ప్రభావం ఉండేది. ఆ కాలంలో బబులోన్ని పరిపాలన చేసినటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఆ కాలంలో ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఇజ్రాయెల్ దేశాన్ని జయించి, ఇజ్రాయెల్ దేశాన్ని పాడు చేసి, ఇజ్రాయెల్ దేశంలో నుండి వీరు నాకు పనికొస్తారు, వీరు నాకు ఉపయోగపడతారని కొంతమంది యవనస్తుల్ని, కొంతమంది యువకుల్ని తన రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. వారిలో దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగో అనేటువంటి 4 యువకులు చిన్న వయసులో బబులోనికి వెళ్ళారు. ఈ 4 యువకులు బబులోన్లో ఉండటం ప్రారంభించారు, నివసించటం ప్రారంభించారు. రాజు నాకు వీరు ఉపయోగపడతారు, నాకు వీరు పనికొస్తారని రాజ్యానికి తీసుకొని వెళ్ళాడు. జరిగిన సంఘటన ఏంటో తెలుసా? వారిదేమో ఇశ్రాయేల్ దేశము, వెళ్ళిందేమో బబులోన్ దేశానికి. ఈ బబులోన్ దేశంలో ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఈ బానిస లేక తాను కావాలని తీసుకొని వచ్చినటువంటి ఒక అనామకుడు దానియేలు ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. హల్లెలూయా. దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. దానియేలు ఎదుట బోర్ల పండుకొని, సాష్టాంగ నమస్కారం అంటే టోటల్గా బొక్క బోర్లుగా పండుకొని కాళ్ళ మీద పడ్డాడు, మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే. దానియేలు ఎవరు? దానియేలు ఎవరు? ఒక బానిస. దానియేలు జీవితం ఏంటి? ఒక అనామకుడిగా బబులోనులో అడుగుపెట్టాడు. మరి దానియేలుకి నమస్కారం చేయటం ఏంటి? ప్రపంచాన్ని శాసించినటువంటి ఒక రాజు దానియేలు కాళ్ళ మీద పట్టం ఏంటి? దానియేలు పాదాలకి నమస్కారం చేయటం ఏంటి? ఎంత అద్భుతమో కదా. దానియేలుకి క్వాలిఫికేషన్ ఏమన్నా ఉందా? పోనీ దానియేలు ఏదన్నా రాజ్య పరిపాలన చేసే వ్యక్తి? దానియేలు ఏదన్నా రాజ్యం మీద అధిపతి? లేదు.
ఒక బానిస కాళ్ళ మీద పడే విధంగా చేశాడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు. చేతులెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తాడా నిజంగా? నువ్వు నమ్మితే నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా చేస్తాడు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు చివరికి ఎట్లయ్యారంటే వాళ్ళు రాజ్యాన్ని శాసించే స్థాయికి వచ్చారు. బబులోను సామ్రాజ్యాన్ని. బబులోను సామ్రాజ్యంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళారు వీళ్ళు. ఎందుకు అలా జరిగింది? దేవుడు ఏదైనా చేయగలడు. నీవు నమ్ము, నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. నీవు నమ్ము, దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు, ఒకసారి ఆయన్ని కలుసుకున్నాను నేను, ఆయనతో మాట్లాడాను. ఆ దైవజనుడు నాతో చెప్తూ 10th క్లాసు 4 సార్లు తప్పాడంట. 10th క్లాస్ ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? మొదటిసారి రాసినప్పుడు 1 పాస్ అయ్యాడంట. కష్టపడి బాగా చదివి రెండోసారి రాశాడంట. రెండోసారి రాస్తే 2 పాస్ అయ్యాడంట. మొత్తం ఎన్ని? 3. మూడోసారి బాగా కష్టపడ్డాడంట. బాగా కష్టపడితే ఏం పాస్ కాల. 3 పాస్ అయ్యాడు. ఇంకెన్ని ఉన్నాయి? ఇంక 3 ఇంక 3 ఉన్నాయి. 4వసారి ఎట్లయినా సరే నేను పాస్ అవ్వాలని పగలు రాత్రి నిద్రపోకుండా చదివాడంట. 4వసారి 3 సబ్జెక్టుల్లో 20 మార్కుల కంటే ఎక్కువ వెళ్ళలేదంట పైకి. 20 మార్కుల కంటే తక్కువే వచ్చినాయి అని బుక్ ఇసిరేసాడని. బుక్స్ పక్కన పెట్టి నీకు నేను చదువు నాకు అబ్బదు, నా వల్ల కాదు, నేను దీనికి పనికిరాను అని అనుకొని బుక్స్ పక్కన పడేసాడండి. పక్కన పడేసి బాధపడుతున్నాడండి. ఒకరోజు ఫాస్ట్ గారు ఇట్లానే వాక్యం చెప్తూ దేవుడు నీ జీవితంలో ఏదైనా చేస్తాడు అన్నాడండి. వెంటనే మీటింగ్ అయిపోయిన వెంటనే పరిగెత్తుకుంటూ పాస్టర్ గారి దగ్గరికి సీరియస్గా వెళ్ళాడండి. పాస్టర్ గారు, నేను 4 సార్లు 10th క్లాస్ తప్పాను. 4వసారి పగలు రాత్రి సంవత్సరం అంతా చదివితే 3 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టులో 20 మార్కులు, ఒక సబ్జెక్టులో 15 మార్కులు, ఒక సబ్జెక్టులో 17 మార్కులు వచ్చినాయి. దేవుడు నన్ను పాస్ చేస్తాడా అన్నాడండి. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పాలి? పాస్టర్ గారు అన్నాడంట, నువ్వు నమ్ము, దేవుడిని జీవితంలో చేస్తాడని చెప్పాడు. నువ్వు నమ్ము, దేవుడిని జీవితంలో చేస్తాడు, జరిగిస్తాడు అని చెప్పాడు. కిందికి వెళ్ళిపోయి బుక్స్ చదువుకోవటము, అప్పుడప్పుడు బుక్స్ చదువుతున్నాడు. బైబిల్ చదవటం ప్రారంభించాడు. ప్రార్థన చేయటం ప్రారంభించాడు. బైబిల్ చదవటం ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. నమ్మకంగా దేవుణ్ణి ఆరాధన చేయటం ప్రారంభించాడు. ఎగ్జామ్స్ వచ్చాయి. ఎగ్జామ్స్ రాశాడు. ఎగ్జామ్స్ రాస్తే కరెక్ట్గా 35 మార్కులు పాస్ మార్కులు. 3 సబ్జెక్టులో 35 వచ్చినాయి అంట. 3 సార్లు, ఒకటి ఎక్కువ రాలేదు, ఒకటి తక్కువ రాలేదు. ఈయన అనుకున్నాడంట, రీవాల్యుయేషన్ పెడితే ఏమన్నా కలుస్తాయేమో, డబ్బు మంచి కోటేశ్వర్లు, ఏదన్నా మార్కులు కలుస్తాయేమోనని చెప్పి మళ్ళీ దాని పేపర్ని రీవాల్యుయేషన్ పెట్టించాడంట. వాళ్ళ అమ్మందంటారే, అసలే వచ్చింది ఎన్ని? 35. ఒకవేళ మళ్ళీ తగ్గితే ఏమన్నా తేడా పడిందనుకో, ఫెయిల్ అన్నారనుకో, బాధపడతారంటే అసలు చూస్తాను మమ్మీ అని పెట్టించాడంట డబ్బులు కట్టి. మళ్ళా రీవాల్యుయేషన్లో 35 వచ్చినాయి అని. ఒకరోజు బైబిల్ చదువుతుంటే బైబిల్లో ఒక వాక్యం ఆయన పట్టుకుందంట. ఏ వాక్యం అంటే, దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను ఎక్కిస్తాను అని చెప్పాడంట. దేవుడు మోకరించి అన్నాడంట, ప్రభువా, నిజంగా
ఇంత భయంకరమైన వ్యక్తిని 10th క్లాస్ పాస్ అవటానికి ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను, అది కూడా పాస్ మార్కులతోనే పాస్ అయ్యాను, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిజంగా నన్ను నీవు ఎక్కిస్తావా అని అడిగాడంట. నిజంగా నీవు చేస్తావా, నిజంగా నా జీవితంలో అది జరిగితే నీవున్నావు అని నేను నమ్ముతాను అని చెప్పాడంట. జరిగిన విషయం ఏంటి తెలుసా? ఆయన జీవితము క్రమంగా టర్న్ అవటం స్టార్ట్ అయింది. అద్భుతం ఏంటో తెలుసా? ప్రపంచ దేశాలు ఆయన కోసము ఎదురు చూచే విధంగా దేవుడు చేశాడంట. అమెరికాలో బ్లాక్ కమాండోలని టాప్ యుద్ధం చేసేటువంటి సైనికుల్లో టాప్ క్వాలిటీస్ ఉంటారు, బ్లాక్ కమాండోలని. ఆ బ్లాక్ కమాండోల కొరకి 5 సంవత్సరాలు ఎదురు చూశారంట. ఈయన అమెరికా వెళ్ళి బ్లాక్ కమాండోలకి శిక్షణ ఇవ్వటానికి, ట్రైనింగ్ ఇవ్వటానికి ఈయన పర్మిషన్ కోసము, ఇండియాలో ఉన్నటువంటి ఈయన పర్మిషన్ కోసము అమెరికా వాళ్ళు 5 సంవత్సరాలు వేచి ఉన్నారంట ఈయన కోసము. అలా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో బ్లాక్ కమాండోలకి ఈయన తర్ఫీదు ఇచ్చాడు. ఈయన బ్లాక్ బెల్ట్. అద్భుతమైనటువంటి వ్యక్తి. 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఈయన్ని దేవుడు అద్భుతమైనటువంటి వ్యక్తిగా చేశాడు. నీ జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా నీ జీవితంలో దేవుడు జరిగించగలడు. దానియేలు, ఒక బానిసైనటువంటి దానియేలు కాళ్ళ మీద దేవుడు పడే విధంగా చేస్తే నీ జీవితంలో దేవుడు చేయలేడా? నేను దానియేలు గ్రంథంలో నుండి ఎందుకు దానియేలు జీవితంలో అది జరిగింది, దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగో అనబడినటువంటి వారి జీవితాల్లో ఎందుకు జరిగింది ఆ విధంగా? ఎందుకు బానిసల కాళ్ళ మీద రాజు పడే విధంగా దేవుడు చేశాడు? బానిసలుగా వెళ్ళిన వారు దేశాన్ని శాసించే స్థాయికి ఎలా వెళ్ళగలిగారు? బానిసలుగా అడుగుపెట్టినటువంటి వారు దేశంలో టాప్ పొజిషన్లో ఎలా ఉండగలిగారు? చూద్దాం బైబిల్లో నుండి ఎందుకు ఆ స్థితిలోనికి వారు వెళ్ళారు. పరిశుద్ధ గ్రంథములో నుండి దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందాం. చదువుతారా? నేను చదువుతున్నాను. రాజు, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం నుండి. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఎలాగూ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేళ్ల రాజ్యవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రవీణతయు, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను, భాషను వారికి నేర్పెను. మరియు రాజు తాను భుజించు ఆహారముల నుండి, తాను పానము చేయు ద్రాక్షరసముల నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తషాజరు అనియు, హనన్యకు షడ్రక్ అనియు, మిషాయేలునకు మెషక్ అనియు, అజర్యకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. మొట్టమొదటి విషయము, దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగో అనే ఈ 4 యువకులు బానిసలుగా బబులోను దేశానికి వెళ్ళినటువంటి 4 యువకులు బబులోను దేశంలో బబులోను సామ్రాజ్యాన్నే శాసించే స్థాయికి రాజు వారి పాదాల మీద పడే విధంగా
వారి జీవితాలు మార్చబడటానికి మొట్టమొదటి కారణము పరిశుద్ధ జీవితాన్ని జీవించారు. ఏ జీవితము? పరిశుద్ధ జీవితాన్ని జీవించారు. వీరిని బబులోనికి తీసుకొని వెళ్ళిన తర్వాత రాజుగారు చెప్పాడు, వీరికి నేను ఏ భోజనం భుజిస్తానో, నేను ఏ ద్రాక్షారసాన్ని తాగుతానో, నేనేం తింటానో, నేను తినేదానిలో కొంత భాగము వేరు చేసి వీరికి పెట్టండి. కొంతకాలమైన తర్వాత వారిని నా దగ్గరికి తీసుకొని రండి. కొంతకాలమైన తర్వాత వారిని నా దగ్గరికి తీసుకొని రండి. నేను భుజించే భోజనము, నేను త్రాగే ద్రాక్షరసము, పానము చేసే ద్రాక్షరసాన్ని వారికి ఇవ్వండి అని రాజుగారు చెప్పాడు. రాజుగారు చెప్తే ఈ దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలకి ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే, రాజుగారు భుజించే భోజనం మాకొద్దు, రాజుగారు పానం చేసే ద్రాక్షరసం మాకొద్దు, రాజుగారు తినే ఆహారం మాకొద్దు. ఎందుకు వద్దంటున్నారు వీళ్ళు? వాస్తవంగా ఎవరు తినే భోజనం అది? ఎవరు తినే భోజనం? ఎంత భాగ్యమో! ఎవరు తినే భోజనము? రాజుగారు తినే భోజనం. మరి తినటానికి ఏమైంది వీరికి? ఇంకొక విషయం ఏంటి తెలుసా? వీళ్ళు అంటున్నారు, భోజనము వలన మేము అపవిత్రులము కాకూడదు. భోజనము వలన అపవిత్రత ఏంటి? భోజనము వలన అపవిత్రత ఏంటి? పోనీ వ్యభిచారం చేయమన్నారా? కాదే. జారత్వం చేయమన్నారా? కాదే. పోనీ ఏదన్నా దొంగతనమా? కాదే. ఏం చేయమన్నారు? అన్నమే కదా తినమంటుంది, భోజనమే కదా తినమంటుంది. భోజనము వలన అపవిత్రులు అవుతారా? మరి దానియేలు ఎందుకు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? మేము అపవిత్రులము కాకూడదు, రాజుగారు తినే భోజనం తింటే మేము అపవిత్రులం అవుతాము, రాజుగారు తినే వాటిని తింటే మేము అపవిత్రులం అవుతాము. ఏంది వీళ్ళ ఉద్దేశం ఏంటి? అది తప్ప? తప్ప? మరి ఎందుకని వీళ్ళ నిర్ణయం అలా మారిపోయింది? చిన్న విషయం అండి. చిన్న విషయంలో కూడా మేము అపవిత్రులము కాదలుచుకోలేదు. వాస్తవంగా వీళ్ళు ఏమంటున్నారు? రాజుగారు భోజనం మాకు వద్దంటున్నారు. ఆయన ఎవరు? ప్రపంచాన్ని శాసించినటువంటి రాజు. ఒకవేళ చంపేస్తే, పోనీ వీరి పక్షంగా ఎవరన్నా మాట్లాడేవారు ఎవరన్నా ఉన్నారా? లేరు. వీరి పక్షంగా ఎవరన్నా నిలబడి వీరికి సపోర్ట్గా ఉండేవారు ఎవరన్నా ఉన్నారా? లేదు. మరి ఎందుకని వీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? బైబిల్లో బబులోను రాజు ఆయన ఆహారాన్ని సిద్ధపరచడానికి ముందు విగ్రహాలకి బలిచ్చేవారు. ఆహార పదార్థాలని విగ్రహాలకి బలిచ్చేవారు. విగ్రహాలకి బలిచ్చిన తర్వాత వాటిని తీసుకెళ్ళిపోయి వండేవారు. విగ్రహాలకి బలిచ్చినటువంటి వాటిని తింటే ఇశ్రాయేల్ యొక్క ఉద్దేశం ఏంటంటే మేము అపవిత్రులం అవుతాము. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, బైబిల్లో దేవుడు ఇశ్రాయేలుకి చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టములో రక్తము తినకూడదు. రక్తాన్ని ఏ జంతువునైనా వధించినప్పుడు, కోడిని కానీ గొర్రెను కానీ దేన్నైనా వధించినప్పుడు రక్తాన్ని పారబోయాలి, తినకూడదు. కానీ
ఈ బబులోనీయులు రక్తాన్ని కూడా ఆహార పదార్థాలతో కలిపి వండుకుంటారు. ఈ బబులోనీయులు రక్తాన్ని కూడా ఆహార పదార్థాలతో కలిపి వండుకుంటారు. ఈ రెండు పనులు దానియేలుకి నచ్చలేదు. అది తప్పు. దానియేలు ఉద్దేశం ఏంటంటే, విగ్రహాలకు బలిచ్చినటువంటి వాటిని నేను తింటే నేను అపవిత్రుడినవుతాను. రక్తము, ఒకవేళ ఆ రక్తాన్ని నేను తింటే బైబిల్ ప్రకారమో ధర్మశాస్త్రం ప్రకారమో అది తప్పు, నేను ఆ పని చేయను. దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు యవ్వన కాలములో బబులోను దేశంలో ఒక ఉన్నతమైనటువంటి టాప్ పొజిషన్కి వెళ్ళటానికి కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధ జీవితాన్ని జీవించారు. పరిశుద్ధ జీవితాన్ని జీవించారు. నేను అనుకుంటాను, నిజంగా మనకు పరిశుద్ధత అవసరమా? పరిశుద్ధత అవసరమా? నిజంగా మనకి పరిశుద్ధత కావాలా? పరిశుద్ధత వలన ప్రయోజనం ఏంటి? పరిశుద్ధత వలన ఉపయోగం ఏంటి? నేను ఇందాక మీకు చెప్పాను, జీవితము ఎన్ని దశలు? 1, 2, 3, 4, తర్వాత లేదండి, బాగుండిద్ది కదా, భూలోకం బాగుంది, ఉండొచ్చుగా. ఆశ్చర్యం ఏంటి తెలుసా? ఉండాలన్నా కానీ అవకాశం లేదు. ఎప్పుడు మనం ఈ దినాలు ముగిస్తామో, ఎప్పుడు మరణము ఒక వ్యక్తిని కొనిపోయిద్దో, ఎప్పుడు ఒక వ్యక్తిని మరణము తీసుకువెళ్ళిద్దో తెలియదు. ఎప్పుడు నీ జీవితంలో నీ జీవితం ముగించబడిద్దో ఎవ్వరికి తెలియదు. ఒక వ్యక్తి జీవితకాలం ఎంతో, ఒక వ్యక్తి బ్రతుకు దినాలెన్నో ఎవ్వరికి తెలియదు. నీ జీవితకాలంలో, నువ్వు బ్రతుకు దినాల్లో, నువ్వు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నువ్వు వెళ్ళవలసినటువంటి స్థలం ఒకటి ఉన్నది. ఒకటి శాశ్వతమైనది పరలోకమో, 2 శాశ్వతంగా ఉండేది నరకమో. ఈ 2 స్థలాల్లో ఏదో ఒక స్థలానికి నువ్వు వెళ్ళాలి. ఈ 2 స్థలాల్లో ఏదో ఒక స్థలానికి నువ్వు వెళ్ళాలి. నీకు ఇష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా ఒక స్థలానికి నువ్వు వెళ్తావు. ఏం తమ్ముడు, ఏం పేరు? తమ్ముడు ఇష్టమున్నా లేకపోయినా తప్పదు. మరి అక్కడికి వెళ్ళటానికి నువ్వు సిద్ధపడ్డావా? అక్కడ ఉండటానికి నువ్వు ప్రిపేర్ అయ్యావా? నువ్వు వెళ్ళబోతున్నటువంటి స్థలము పరిశుద్ధమైనది. నువ్వు ఉండబోతున్నటువంటి రాజ్యము పరిశుద్ధమైనది. నీ వెళ్ళబోతున్నటువంటి స్థలములో పాపానికి చోటు లేదు. నీ ఉండబోతున్నటువంటి స్థలములో అపవిత్రతకి చోటు లేదు. నీ వెళ్ళబోతున్నటువంటి స్థలములో చెడ్డవాటికి చోటు లేదు. నీ వెళ్ళబోతున్న స్థలములో పాప సంబంధమైన వాటికి అవకాశమే లేదు. నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నువ్వు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. నువ్వు ఆ స్థలానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనది. నీకు ఏమున్నా ఏది లేకపోయినా పరిశుద్ధత కలిగి ఉండు. నీకు ఏదున్నా ఏది లేకపోయినా పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కొనసాగించు. పరిశుద్ధతను కలిగి బ్రతుకు. భోజన పదార్థాల వలన అపవిత్రుడు కావటానికి ఇష్టపడలేదు దానియేలు. మనమున్నటువంటి లోకము చాలా ప్రమాదకరమైంది.
లోకము చాలా ప్రమాదకరమైంది. ఒకసారి ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్కి ఒక మంచి దైవజనుడు వచ్చాడు. ఇంగ్లాండ్ దేశంలో లండన్ పట్టణంలో ఒక పెద్ద గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. అందరూ గుంపులుగా వెళ్ళిపోతున్నారు మీటింగ్కి. మొదటి రోజు గ్రౌండ్ ఫుల్ అయిపోయింది. రెండో రోజు గ్రౌండ్ బయట కూర్చున్నారు. అందరికీ ఆ పట్టణం అంతా, లండన్ పట్టణం అంతా ప్రముఖమైన స్థలాల్లో కప్పురెళ్ళిపోయింది. పెద్ద దైవజనుడు వచ్చాడు, మీటింగ్ బాగా జరుగుతుందని చెప్పుకుంటున్నారు. అదే మీటింగు నైటు గ్రౌండ్లో కాకుండా పగలు ఒక పెద్ద ఆడిటోరియంలో ఏర్పాటు చేశారంట, సెమినార్ లాగా. ఆ దైవజనుడు వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మీటింగ్కి ఆ లండన్ పట్టణంలోనే ఒక మంచి కోటీశ్వరరాలు, చాలా రిచ్ ఫ్యామిలీ. ఆమె అనుకుందంట, ఎవరో మంచి సేవకుడు వచ్చాడు, మంచి ఫాస్ట్ గారు వచ్చాడు అని అనుకుంటున్నారు అందరూ. మనం కూడా వెళ్దాము, అసలు ఏంటో చూసి వద్దాము, ఏం జరుగుతుందో చూస్తేనేమో ప్రజలు గుంపులుగా వెళ్తున్నారు, మనం కూడా వెళ్దామని చెప్పి ఆమె లేచి మీటింగ్కి వెళ్ళిందంట. ఎప్పుడు వెళ్ళిందంటే, మీటింగు దైవజనుడు వాక్యం చెప్తా ఉన్నాడని, వాక్యం చెప్పే సమయానికి వెళ్ళిపోయిందంట లోపలికి. వెళ్ళిపోయి సహజంగా మీరు వచ్చారనుకోండి, ఇప్పుడు వచ్చారు చెల్లెళ్ళు, ఎక్కడ కూర్చున్నారు అమ్మా, కొంచెం లేటుగా వచ్చారు, ఎక్కడ కూర్చున్నారు, వెనక్కి కూర్చున్నారు. ఆమె లేటుగా వచ్చింది, వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు సేవకుడు. లేటుగా వచ్చింది కదా, మరి లేటుగా వచ్చాను, నేను వెనక్కి కూర్చుందామని అనుకోలేదంట ఆవిడ. అనుకోకుండా నిలబడి చూస్తుందంట, వెనక నుంచి ఎక్కడ కూర్చుందామని నిలబడి చూస్తుందంట. కొద్దిసేపు నిలబడింది అనుకోండి, ఆ పక్కనున్న వాళ్ళు ఏం చేస్తారు, మీరేం చేస్తారు, ఎవరన్నా వచ్చారనుకోండి మీరేం చేస్తారు, నన్నే చూస్తూ ఉంటారు కదా. వచ్చిన వాళ్ళతో మనకెందుకు, అసలు వచ్చిన వాళ్ళతో మనకెందుకు, నన్ను చూస్తూ ఉంటారు, వాక్యం చెప్పే ఫాస్ట్ గారినే చూస్తూ ఉంటారు. మీరు చాలా మంచివాళ్ళు, అవును కదా, చూస్తారు. అట్లా ముందు ఎవరిని చూస్తారు, ముందు లోపలికి ఎవరు వచ్చారు, ఎక్కడ కూర్చుంటున్నారు ముందు చూస్తాం, డిస్టర్బ్. ఆమె వెనక నుంచి డయాసు మాట్లాడుతున్నటువంటి దైవజనుడు ఉన్న స్థలం దగ్గరికి ఇంచుమించు నడుచుకుంటూ వస్తుందంట. అందరూ సహజంగా ఆమె వెల్ నోటెడ్ పర్సన్, ఆమె గురించి ఆ పట్టణంలో అందరికీ తెలుసు, కోటీశ్వరరాలు. అందరూ అనుకుంటున్నారు ఆమెను చూసి ప్రార్థనకు వచ్చింది ఈవిడ అని అందరూ ఆ వైపు చూస్తున్నారంట. ఆమె వైపు చూస్తుంటే ఫాస్ట్ గారు నిలబడి ఉన్నాడు. ఫాస్ట్ గారికి బాధేసింది. ఎందుకు, అందరూ ఆమె వైపు చూస్తున్నారు, ఫాస్ట్ గారికి బాధేసి కొంచెము బాధపడ్డాడు. పోనీ కూర్చునిద్దామో అని అనుకుంటే కూర్చోట్లేదు ఆవిడ, కూర్చోకుండా నడుచుకుంటూ వస్తుందంట, ముందుకు వస్తుందంట. ఇంకా ఫాస్ట్ గారికి బాధేసింది. ఫాస్ట్ గారు ఎంత గంభీరంగా యేసుక్రీస్తు నామంలో అని చెప్తా ఉన్నా కానీ అందరూ యేసుక్రీస్తు నామం లేదు, యేసు రక్తం లేదు, ఏమి లేదు, ఆమె వైపు చూస్తున్నారంట అందరూ. ఫాస్ట్ గారికి కోపం వచ్చి వెంటనే మైక్ తీసుకొని పెద్దగా అనౌన్స్ చేశాడంట. ఏమి అనౌన్స్ చేశాడంటే, ఈమెని ఈ స్థలములో కొనుక్కోటానికి మన మధ్య 3 వ్యక్తులు వచ్చారు అన్నాడంట. ఈ స్థలములో ఈమెను కొనుక్కోటానికి 3 వ్యక్తులు వచ్చారని చెప్పాడంట పాస్టర్ గారు. సేమ్ టైము ఆమెకు కూడా కోపం వచ్చిందంట. ఎందుకు కోపం వచ్చిందంటే, ఈ పట్టణంలో నేనే ధనవంతురాలని, నేనే కోటీశ్వరాలని, నన్ను కొనుక్కునే సత్తా, నన్ను కొనుక్కునే ధైర్యము ఎవరికొంది, అసలు ఎవరు వచ్చారో చూద్దామని చెప్పి ముందుకొచ్చి నిలబడిందంట. ఆమె అక్కడ కాకుండా మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నిలబడిందంట. ఎవరు నన్ను కొనుక్కునేది చూద్దామని నిలబడిందంట. పాస్టర్ గారు మళ్ళా మైక్ తీసుకొని మళ్ళీ చెప్పాడంట, ఈమెను కొనుక్కోటానికి మన మధ్యకి 3 వ్యక్తులు వచ్చారు అన్నాడంట. ఈమంతే నిలబడింది, ఎవరు వాళ్ళని. నిలబడితే పాస్టర్ గారు స్టార్ట్ చేశాడంట చెప్పటము. ఆమె ఎదురు చూస్తుంది, వాళ్ళెవరో చూద్దామని చెప్పి చూస్తుంది. పాస్టర్ గారు స్టార్ట్ చేశాడు, వారెవరో చెప్తున్నానో జాగ్రత్తగా వినండి అని చెప్పి మొట్టమొదటి వ్యక్తిని పిలిచాడంట. మొట్టమొదటి వ్యక్తి లోకము.
మొట్టమొదటి వ్యక్తి లోకము. లోకము తన్నాడంట, లోకమా ఈమెను నువ్వు కొనుక్కుంటే, ఒకవేళ ఈమె నీ సొంతమైతే ఈమెకి నువ్వేమిస్తావన్నాడంట. అప్పుడు లోకం చెప్పిందంట, ఏమిచ్చేదేముందయ్యా, నా దగ్గర లేనిదంటూ ఏముంది, లేనిదేముంది, నా దగ్గర అన్నీ ఉన్నాయి. లోకములో అనుభవించటానికి ఎన్నున్నాయో అన్నీ ఉన్నాయి. ఎంత కావాలో అంతా ఇస్తాను ఈవిడికి. ఫాస్టర్ గారికి తృప్తి అనిపించలేంట. లోకమా అది కాదు, అసలు ఏముంది నీ దగ్గర అన్నాడంట. ఏముందంటే శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జేబు డమ్మం ఉంది, ఇంకొక మాట చెప్పిన ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ఆ బుక్లో నేను చదివాను, అది మెసెంజర్ ఉంది, ఇంకా కొన్ని యాప్లు ఉన్నాయి, షేర్ చాట్ ఉంది, ఇంకా ఇంకేమన్నా ఆ పేర్లు కొన్ని రాలి ఏమున్నాయి అమ్మా, ఆ యాప్లు ఉంటాయి కదా, షేర్ చాటు, ఫేస్బుక్, వాట్సాప్, ఇంకా యూట్యూబు, ఇంకా కిట్ కాటా ఏంటిది, ఇన్స్టాగ్రామ్, ఇంకా టిక్ టాక్, లోకం చెప్తుందంట, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఈమె కానీ నాకు వస్తే, నేను ఒకవేళ నా సొంతమైతే ఇవన్నీ ఇస్తాను ఈవిడికి. ఇష్టం వచ్చినట్లు అనుభవించవచ్చు, ఇష్టం వచ్చినట్లు చాటింగ్ చేయొచ్చు, ఇష్టం వచ్చినట్లు ఆమె ఇష్టమేక అందంట. ఫాస్టర్ గారు అన్నాడంట, మంచిది, బాగుంది, ఇవన్నీ ఇస్తున్నావు, ఇవన్నీ ఇస్తున్నావు, బాగానే ఉంది, మరి ఇక్కడ అనుభవిస్తుంది కదా, ఇక్కడ బాగానే ఉంది కదా, ఈమె చనిపోయిద్ది, రేపో మాపో చనిపోయిద్ది, చనిపోయిన తర్వాత ఈమెను పరలోకానికి తీసుకెళ్తావా, చనిపోయిన తర్వాత ఈమెకి పరలోకాన్ని ఇస్తావా అని అడిగాడని. లోకం చెప్పిందంట, పరలోకము నాకే లేదు, నేను చివరికి నరకానికి వెళ్ళాల్సిందే, నాకు పరలోకం లేదు, నాకు లేని దాన్ని నేనేమిస్తాను ఈవిడికి అన్నాడండి. అయితే నువ్వు పక్కనుండి అన్నాడండి. పక్కనుండని రెండవది సాతాన్ని పిలిచాడండి. రెండవ వ్యక్తి సాతాన్ని పిలిస్తే సాతాను వచ్చి నిలబడిందంట. సాతాన అపవాది, ఈవిడ ఒకవేళ నీ సొంతమైతే ఈవిడికి నువ్వేమిస్తావు అని అడిగాడండి. వెంటనే సాతాను చెప్పిందంట, దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువుకే రెప్పపాటులో ప్రపంచాన్ని చూపించానందంట. యేసు ప్రభువుకి కొండ మీద రెప్పపాటులో ప్రపంచ దేశాలని వాటి మహిమను చూపించాను, ఈమె ఏం కోరుకుంటే అది ఇస్తాను, ప్రపంచమంతా నా చేతిలో ఉంది. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో? ప్రపంచమంతా నా చేతిలో ఉంది, నీకేం కావాలో కోరుకో, నువ్వేం కోరుకున్నా, నీవు ఏది కావాలన్నా నేను నీకు ఇస్తాను అని చెప్పిందంట సాతాను. ఏమైనా ఇస్తావా అంటే ఏమైనా ఇస్తాను. ఎంత కావాలని ఇస్తావా? ఎంత కావాలన్నా ఇస్తాను. సంతోషం ఇస్తాను, ఆనందం ఇస్తాను, సుఖాన్ని ఇస్తాను, తృప్తినిస్తాను, బ్రతికినంత కాలము ఈమెని ఏ లోటు లేకుండా నేను చూస్తాను అని చెప్పిందంట సాతాను. బ్రతికినంతకాలం బాగానే ఉంది, మరి చనిపోయిన తర్వాత సంగతి ఏంటి అన్నాడంట. చనిపోయిన తర్వాత సంగతి ఏంటి? చనిపోయిన తర్వాత ఈమె పరలోకానికి తీసుకెళ్తావా అన్నాడంట. సాతాను చెప్పిందంట, చనిపోయిన తర్వాత అసలు ఏం మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు నువ్వు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, బైబిల్ ఎప్పుడు చదవలేదా నువ్వు అన్నాడు. పాస్టర్ గారు అన్నంట, చదివానన్నాడు. బైబిల్ ఏమని ఉంది? నేను ఎక్కడికి వెళ్తానని ఉంది. సాతాను ఎక్కడికి వెళ్తానని ఉంది? నరకానికి వెళ్తానని రాయబడి ఉంది. కాబట్టి నా దగ్గరున్న వాళ్ళనందరినీ నేను ఎక్కడికి తీసుకెళ్తాను? ఎక్కడికి తీసుకెళ్తాడు? నరకానికి తీసుకొని వెళ్తాడు. అబ్బో ఇది బాగాలేదు,
భూలోకంలో బ్రతికినంత కాలం సంతోషం బాగానే ఉంది, మరి చనిపోయిన తర్వాత నరకం అంటున్నావు, ఇది బాగాలేదు, నువ్వు పక్కనుండి అని చెప్పాడని. పక్కనుండి అని చెప్పి మూడో వ్యక్తిని పిలిచాడంట. మూడో వ్యక్తి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. ప్రభు అని యేసుక్రీస్తు వచ్చి నిలబడ్డాడంట. ప్రభు చెప్పాడంట, ప్రభుని అడిగాడంట, యేసు ప్రభువా, ఒకవేళ ఈ అమ్మాయి నీ సొంతమైతే ఈ అమ్మాయికి నువ్వేమిస్తావు అని అడిగాడంట. యేసు ప్రభు చెప్పాడంట, మొట్టమొదటిగా ఈ అమ్మాయి కోసం నేను చనిపోయాను, ఈమె కోసం నేను ప్రాణం పెట్టాను, ఈమె శరీరంతో చేసిన తప్పుల నిమిత్తము నా శరీరం మీద నేను దెబ్బలు తిన్నాను, ఈమె తలంపులతో చేసిన పాపము కొరకు నా తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఈమె దేహముతో చేసినటువంటి ఘోరమైన పాపాల నిమిత్తము నేను చనిపోయాను ఈమె కోసము. ఈరోజు ఈమె చేసినటువంటి తప్పును బట్టి శిక్ష అనుభవించాల్సినటువంటి పని లేదు, ఆ శిక్షను నేను కొట్టివేస్తున్నాను, ఆ పాపాన్ని ఇక నేను గుర్తు చేసుకోను, పాపం ఇకెన్నడూ నేను చూడను అడిగాడంట. యేసు ప్రభువా, ఇంకేమిస్తావు ఈమెకి? చెప్పాడంట, యుగ యుగాలు నేను ఎక్కడుంటానో అక్కడ నాతో పాటు ఈవిడ నాతో ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్లేస్లో నువ్వు ఉంటే ఎవరితో వెళ్తావు నీవు? నిజంగా యేసయ్యతో వెళ్తారా? అదే ప్లేస్లో నువ్వు ఉంటే ఎవరితో వెళ్తావు? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ప్రమాదకరమైనటువంటి ప్రపంచంలో నీవు ఉన్నావు, ప్రమాదకరమైనటువంటి దినాల్లో నీవు ఉన్నావు. రెప్పపాటు కాలములో మనిషి జీవితాన్ని పతనం చేసేటువంటి డిజిటల్ ప్రపంచంలో నీవు ఉన్నావు. రెప్పపాటు కాలములో నీ జీవితాన్ని, హృదయాన్ని, భక్తిని కూడా నీలో నుండి లేకుండా చేసేటువంటి లోకములో నీవు బ్రతుకుతున్నావు, జీవిస్తున్నావు. నీవు క్షణములో నీకు భవిష్యత్తు లేకుండా చేసే జీవితంలో నీవు ఉన్నావు, లోకంలో నీవు ఉన్నావు. ఒక ఇద్దరు స్నేహితులు చర్చిలోకి వెళ్ళి కూర్చున్నారు. చర్చిలోకి వెళ్ళి వాక్యం వింటూ ఉన్నారు. వాక్యం వింటనే రెండో స్నేహితురాలు లేపుతుంది ఆ అమ్మాయిని. లేపుతూ, లే త్వరగా లే, టైం అవుతుంది అంటుంది. పక్కనున్న స్నేహితురాలు అంటుంది, ఎక్కడికే టైం ఉంది, ఫాస్ట్ గారు వాక్యం చెప్తున్నాడు, వాక్యం బాగుంది, ఎక్కడికి లేచి వెళ్దాం అంటావు, వద్దు కూర్చో అంటుంది. కాదు, లే టైం అవుతుంది అని అంటుంది స్నేహితురాలు. ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే, ఈరోజే సినిమా రిలీజ్ అయింది, బాగుండిద్ది, మనం సినిమాకి వెళ్దాంలే అంది. సినిమాకి వెళ్దాంలే అంటే, కొద్దిసేపు ఉందామో, వాక్యం విందామో, తర్వాత వెళ్దామని పక్కన స్నేహితురాలు చేపట్టుకొని గట్టిగా కూర్చోబెట్టింది. ఎంత కూర్చోబెట్టినా చెయ్య లాక్కొని విదిలించుకొని, కూర్చుంటే నువ్వు కూర్చో, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి లేచి బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళినటువంటి 5 నిమిషాలకి చర్చిలో వెనక అందరూ గందరగోళంగా లేచి బయటికి వెళ్తున్నారు. ఫాస్ట్ గారు వాక్యం ఆపేశాడు. ఏంటి, ఏం జరిగింది, అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు గుమ్మిగా అని చెప్పి ఈ అమ్మాయి కూడా లేచి బయటికి వెళ్ళింది. లేచి బయటికి వెళ్తే యాక్సిడెంట్ అయ్యింది, రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో ఈ అమ్మాయి చేపట్టుకొని సినిమాకి వెళ్దామని చెప్పింది చూడండి, సినిమాకి వెళ్తున్నాను నువ్వు కూడా రా అని చెప్పింది చూడండి. ఆ అమ్మాయి రోడ్డు మీదకి వెళ్ళింది, లారీ వచ్చి గుద్దేసింది. తల ఒక చోట, చేతులు ఒక చోట, కాళ్ళు ఒక చోట, మొండెం ఒక చోట, అక్కడక్కడ కుప్పలుగా పడిపోయింది, రక్తపు ముద్దల్లాగా పడిపోయింది. ఈ అమ్మాయి గుర్తుపట్ల ఎవరు ఈమె అనంటే బాడీని గుర్తుపట్ల. ఆ తల దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైంది, నా స్నేహితురాలు. భయంకరంగా ఏడ్చింది, భయంకరంగా. చర్చిలో కూర్చొని ఉంటే నువ్వు బ్రతికేదానివి, ఆరాధనలో కూర్చొని ఉంటే నువ్వు బ్రతికేదానివి, వాక్యం వినుంటే నువ్వు బ్రతికేదానివి. చూడకుండా వాటిని చూడటానికి నువ్వు లేచావు, నిర్ణయం తీసుకున్నావు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావు, చనిపోయావని గుండెలు పగిలేలా భయంకరంగా రోడ్డు మీద ఏడ్చింది. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకో. దేవుణ్ణి ప్రేమించు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుణ్ణి ఆరాధన చేయి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని దగ్గరికి రా,
నీ జీవితాన్ని అందమైనదిగా దేవుడు చేస్తాడు. దేవునితో సహవాసం కలిగి ఉండు, నీ జీవితాన్ని దేవుడు అద్భుతమైనదిగా మారుస్తాడు. చెడ్డవాటిని చూడొద్దు, చెడ్డవాటి జోలికి వెళ్ళొద్దు, చెడ్డవాటితో సాంగత్యం చేయొద్దు. జాగ్రత్త, నీ భవిష్యత్తుని చీకటిగా మార్చుకోవద్దు, నీ భవిష్యత్తుని అంధకారంగా మార్చుకోవద్దు, అందమైన నీ జీవితాన్ని దుఃఖమయము చేసుకోవద్దు. జాగ్రత్త, క్షణికమైన సంతోషం కోసము నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. క్షణికమైన ఆనందము కోసము అందమైన నీ భవిష్యత్తుని చీకటమయం మార్చుకోవద్దు. ఒక వారం క్రిందట ఒక స్నేహితురాలికి, ఒక తెలిసిన అమ్మాయికి వాక్యం చెప్పాను. వాక్యం చెప్తుంటే ఆ అమ్మాయి ఇప్పుడు ఖాళీగా ఉంది, బీటెక్ చదువుకుంది. ఆ అమ్మాయి చెప్తుంది, ఆ అమ్మాయికి వివాహ సంబంధాలు చూస్తున్నారు, ఎంత చూసినా కానీ వివాహం జరగట్లేదు. ఏంటయ్యానంటే ఆమె యవ్వన కాలం అంతా కూడా ఇష్టం వచ్చినట్లు జీవించింది, ఇష్టం వచ్చినట్లు బాగా చదువుకుంది, కానీ చెడ్డ సహవాసము, చెడ్డ జీవితాన్ని జీవించింది, చెడు తిరుగుళ్ళు తిరిగింది. ఇప్పుడు వివాహం కావట్లేదు, ఎవరు వివాహం చేసుకోవటానికి ముందుకు రావట్లేదు. నేను వాక్యం చెప్తా ఉంటే ఆ అమ్మాయి ఒక మాట అంది. ఏమని తెలుసా? నా యవ్వన జీవితం అంతా నేను ఎంజాయ్ చేశానంది. ఏం చేసింది? యవ్వన జీవితం అంతా ఎంజాయ్ చేశాను. మరి ఇప్పుడు ఏమైందమ్మా అని అంటే, పెళ్లి చేసుకోవటానికి ఎవరు రావట్లా ముందుకి. తెలిసి ఈమె ఇలాంటిది అని తెలిసి ఎవరు ముందుకు రావట్లేదు, వివాహం చేసుకోవట్లేదు. చాలా కాలం నుండి వివాహం జరగకుండా అంతే ఉండిపోయింది. జాగ్రత్త, నువ్వు సంతోషం అని అనుకుంటున్నావు కదా, ఆనందిస్తున్నాను అని అనుకుంటున్నావు కదా, బాగుంది అని అనుకుంటున్నావు కదా, ఇది చాలా బాగుంది అని అనుకుంటున్నావు కదా. నువ్వు బాగుంది అని అనుకునేదే నీ జీవితాన్ని పాడు చేసిద్ది. సంతోషంగా ఉంది అని అనుకునేదే నీ జీవితాన్ని నరకానికి తీసుకెళ్ళిద్ది. యేసు లేని సంతోషము, వాక్యము లేని సంతోషము, ఆరాధన లేని సంతోషము, దేవుడు లేనటువంటి ఆనందము, అది చీకటే. ఏ రోజుకైనా అది మిగిల్చేది దుఃఖమే. యేసు లేకుండా నువ్వు గడిపే దినాలు ఏ రోజుకైనా నిన్ను అంధకారములోనికి తీసుకువెళ్లాల్సిందే. జాగ్రత్త సహోదరి, సహోదరుడా, జాగ్రత్త. ఈరోజు నేను నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. యేసు ఉన్నాడా నీ జీవితంలో? యేసును కలిగి ఉన్నావా నీ జీవితంలో? యేసును పరిచయం చేసుకున్నావా నీ జీవితంలో? యేసుకు సొంతమయ్యావా నీవు? నీ జీవితము దేనికి అప్పగించబడింది? పాపానికా? క్షణికమైన ఆనందానికా? భవిష్యత్తులో దుఃఖాన్ని మిగిల్చే ఈ విధమైనటువంటి అపవిత్రమైనటువంటి యాపులకా? జీవితాన్ని అంధకారం చేసే చాటింకా? భవిష్యత్తులో సంతోషము లేకుండా, ఆశీర్వాదము లేకుండా చేసేదానికా? దేనికి అప్పగించావు నీ హృదయాన్ని? దేనికి అప్పగించావు నీ జీవితాన్ని? ఏది పరిపాలన చేస్తుంది ఈరోజు నిన్ను? జాగ్రత్త. నువ్వు సంతోషమని అనుకుంటున్నావు కదా, ఒకరోజు నువ్వు బాధపడతావు. బాగుంది అని అనుకుంటున్నావు కదా, ఒకరోజు నువ్వు ఏడుస్తావు, బాధపడతావు. జాగ్రత్త. యేసుకు నీ హృదయాన్ని ఇవ్వు. ఆమేన్. యేసుకు నీ జీవితాన్ని ఇవ్వు. పాపం చేయొద్దు, పాపం జోలికి వెళ్ళొద్దు, పాప సంబంధమైన వాటి జోలికి వెళ్ళొద్దు. నీవు వెళ్ళి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. వెళ్ళి అమూల్యమైనటువంటి నీ దినాలు, విలువైన నీ యవ్వనాన్ని అపవిత్రపాలు చేసుకోవద్దు. దానియేలు, షడ్రకు, మెషక్కు, అబేద్నెగోలు వారి జీవితంలో బబులోను సామ్రాజ్యంలో
శాసించే స్థాయికి వారు ఎదిగటానికి కారణమో పరిశుద్ధ జీవితాన్ని జీవించారు. మరొకసారి మీకు చెప్తున్నాను ప్రేమపూర్వకంగా, ప్రమాదకరమైనటువంటి లోకములో మనం ఉన్నాం. ప్రమాదకరమైన లోకము. ఏమాత్రమో యామరపాటుగా ఉన్నావో నీ జీవితాన్ని కబళించిద్ది. నీకు భవిష్యత్తు లేకుండా చేసిద్ది లోకము. నీకు భవిష్యత్తు లేకుండా చేసిద్ది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నావో నీ జీవితంలోనే సంతోషం అనేది లేకుండా చేసిద్ది ఈ లోకము. జాగ్రత్తగా ఉండు. అపవిత్రమైన వాటికి అప్పగించొద్దు నీ హృదయాన్ని. పాపాన్ని చేయొద్దు. జీవితాన్ని పాడు చేసే వేటి జోలికి నువ్వు వెళ్ళొద్దు. భవిష్యత్తు లేకుండా చేసే దేనివైపు నువ్వు చూడొద్దు. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే యేసుకు అప్పగించు నీ హృదయాన్ని. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితాన్ని మధురంగా మార్చే యేసయ్య చేతిలో పెట్టు నీ జీవితాన్ని. నీకు తెలుసా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే యేసయ్య చేతులు నీ జీవితం ఒకసారి పెట్టబడితే అద్భుతమైనదిగా మారిద్ది ఆ జీవితము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, నీ స్థాయి ఎలాంటిదైనా సరే, నీ భక్తి జీవితం ఎలాంటిదైనా సరే, ఒకవేళ లోకములో నువ్వు పనికిరాని వ్యక్తివైనా, నీ ఇంట్లో ప్రయోజకుడు కాదు అని మీ అమ్మ నాన్న నీ గురించి చెప్పుకున్నా, మీ బజార్లో వీడెందుకు పనికిరాడు అని అనుకున్నా, వారి కళ్ళ ముందే నువ్వేంటో దేవుడు చూపిస్తాడు. నీ జీవితము దేవుని చేతిలో పెడితే, నీ జీవితము దేవుని చేతికి అప్పగిస్తే, ఈ లోకానికి, దేవునికి మహిమ, ప్రపంచానికే నువ్వేంటో దేవుడు చూపించగలడు. నేను చెప్పాను కదా ఇందాక, దైవజనుడు ఆయన గురించి, బ్లాక్ బెల్ట్, 10వ తరగతి తప్పిన ఆయన ప్రార్థన చేసుకుంటూ మోకరించి అడిగాడంట, ప్రభువా నాకు మంచి భార్య కావాలి అన్నాడంట. ప్రభు అడిగాడంట, మంచి భార్య అంటున్నావు, మంచి భార్య అంటే ఏ భార్య అన్నాడంట. మంచి భార్య అంటే ఏ భార్య అంటే, ప్రభువా మంచి భార్య కావాలయ్యా అన్నాడంట. మరలా అడిగంట దేవుడు, మంచి భార్య అంటే నల్లగా ఉండాలా, ఎర్రగా ఉండాలా, ఉద్యోగం చేయాలా, ఇంట్లో ఉండాలా, ఏం చేయాలి అని అడిగితే ఈయనకు ఒక ఆశ కలిగిందంట. ఏం ఆశ కలిగింది? నా భార్య కోసమో ప్రపంచ దేశాలు ఎదురు చూడాలన్నాడంట ప్రార్థనలో గబక్కన. నా భార్య కోసము ప్రపంచంలో దేశాలు ఎదురు చూడాలని ప్రార్థనలో మరి ఆలోచించి అన్ని ఫ్లోలో అనేసాడంట. ప్రపంచంలో నా భార్య కోసము ప్రపంచ దేశాలు ఎదురు చూడాలన్నాడంట. ప్రార్థన చేసుకున్నాడు, అయిపోయిందంట. కొంతకాలం తర్వాత ఆయనకి వివాహమైంది. భారతదేశంలోనే టాప్ పొజిషన్లో ఉన్నటువంటి భరతనాట్యం చేసే ఆమె పేరు నేను మర్చిపోయాను. భారతదేశంలో నెంబర్ 1 భరతనాట్యం చేసే ఆవిడ ఈయనకి భార్యగా వచ్చింది. హల్లెలూయా. ఈయనెవరో 10th క్లాస్ గుర్తుపెట్టుకోండి. ఈయనెవరో 10th క్లాస్ తప్పిన ఆయన. భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉందంట ఆవిడ. జరిగిన విషయం ఏంటి తెలిసి, ఈయన ఏమడిగాడంటే, ప్రపంచ దేశాలు నా భార్య కోసం ఎదురు చూడాలి ప్రభు అన్నాడు. ప్రపంచంలో ఆవిడ ఉదయం ఒక దేశంలో భరతనాట్యంకి ప్రోగ్రామ్ ఇస్తే రాత్రికి ఇంకొక దేశంలో ప్రోగ్రామ్ ఇచ్చిద్దంట ఆవిడ. ఉదయం ఒక దేశంలో ప్రోగ్రామ్ ఇస్తే రాత్రికి ఇంకొక దేశంలో వెళ్ళిపోయి ప్రోగ్రామ్ ఇచ్చిద్దంట. ఆవిడ కోసము 3 నెలల ముందుగానే దేశాలు బుక్ చేసుకుంటే అంటాం భరతనాట్యం కోసము ఆ షో చూడటానికి. ఏంటండి, 10th క్లాస్ తప్పినటువంటి ఈయన 35 మార్కులతో పాస్ అయినటువంటి ఈయన జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చలేదా? బానిసలైనటువంటి దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగోలు కాళ్ళ మీద రాజు పడే విధంగా చేయలేదా దేవుడు? నీవెవరివైనా నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా చేస్తాడు. నమ్ము. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని పాపానికి కాకుండా, అపవిత్రమైన వాటికి కాకుండా దేవుని చేతిలో పెట్టు. నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు.
అద్భుతంగా మారుస్తాడు. నువ్వు నమ్ము, దేవుడు నిన్ను ఆ విధంగా చేస్తాడు. ఈ విధంగా పరిశుద్ధ జీవితాన్ని జీవించి పరిశుద్ధంగా బ్రతికి దేవుని చేతిలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తులుగా, యవనస్తులుగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని చేయునుగాక. ఆమేన్. అద్భుతమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. అద్భుతమైనటువంటి భవిష్యత్తు దేవుడు మీకు ఇచ్చునుగాక. రాబోయే కాలములో దేవుని చేతిలో ఒక బలమైన పాత్రలుగా మీరు మారుదురుగాక.